హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ రేణుక అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. ఈరోజు మనం హెయిర్కి హెయిర్ సిరం ఎలా తయారు చేసుకోవాలి, దానివల్ల ఉపయోగాలు ఏంటి అంటే, ఈ సిరము హెయిర్కి స్ట్రాంగ్నెస్ని ఇస్తుంది. అలాగే చుండ్రు, పేర్లు ఇవన్నీ కూడా రాకుండా ఉంటాయి, నివారించవచ్చు. అలాగే హెయిర్ ఒత్తుగా స్ట్రాంగ్గా పెరుగుద్ది. ఇలా గనక రెగ్యులర్గా చేస్తే 1 మంత్లో మీరు రిజల్ట్ చూస్తారు. ట్రై చేసి చూడండి, 100% గ్యారంటీ అండి. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళేసి మనం ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఓకేనా? ఫస్ట్ గార్లిక్ తీసుకోవాలండి. ఈ గార్లిక్ మనం చేసే సిరానికి ఒక గ్లాస్ వాటర్కి ఒక 5-6 గార్లిక్ అయితే సరిపోతుంది. అలాగా మీకు ఎంత కావాలి సిరం అన్నైతే అలా చేసుకోండి. ఇప్పుడు గార్లిక్ కట్ చేసుకున్నాను. అలాగే ఆనియన్స్ కూడా చిన్న చిన్నగా అలాగే కట్ చేసుకోవాలండి. ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకోవడం వల్ల దాంట్లో సిరం అంతా కూడా మనకి వాటర్లోకి లీక్ అవుతుంది, కాబట్టి అలా కట్ చేసుకుంటే బాగుంటుంది అన్నమాట. ఇప్పుడు ఆనియన్స్ కూడా అలాగే కట్ చేసేసుకున్నాను, చూసారు కదా. అయితే పైన తోలు కూడా తీయకూడదండి, కడిగేసుకొని కట్ చేసేసుకోవాలి. ఎందుకంటే ఆ ఆనియన్ యొక్క తోలు మనకి బ్లాక్నెస్ని ఇస్తుంది అన్నమాట, స్ట్రాంగ్ ఇస్తుంది. బ్లాక్ మనకి కలర్ కూడా మంచి షైనింగ్ కలర్ని ప్రొడ్యూస్ చేస్తుంది. కాబట్టి మొత్తం దాంతో పీల్ తీయకుండా వేసేసుకోవాలి. అలాగే ఇప్పుడు లవంగాలు ఒక 5-6 లవంగాలు తీసుకొని అవి కూడా వేసుకుంటున్నానండి, చూసారు కదా. తర్వాత మనం నానబెట్టుకున్న మెంతులు ఒక నైట్ నానబెట్టేసుకొని రేపు మార్నింగ్ చేసుకుంటున్నాము అంటే ఈ నైట్ నానబెట్టేసుకొని ఒక 2 స్పూన్స్ మెంతులు వేసుకోవాలండి, చూసారు కదా. ఇలా వేసేసుకొని బాగా బాయిల్ చేసుకోవాలి. ఈ వాటర్ కనుక రెగ్యులర్గా నైట్ పడుకునే ముందు మనం యూజ్ చేస్తే చాలా బాగా మంచి రిజల్ట్ పొందగలుగుతాం. అలాగే మనకి షైనీగా ఉంటుంది. అలాగే హెయిర్ బ్లాక్నెస్ని ఇవ్వడానికి బాగా యూజ్ అవుతుంది. 1 టేబుల్ స్పూన్ కాఫీ పొడి కూడా యాడ్ చేస్తున్నానండి. మీకు ఇష్టం లేకపోతే అది అవాయిడ్ చేసుకోవచ్చు. కలర్ మాత్రం మంచి కలర్ వస్తుంది, అది వేసుకుంటే హెయిర్ గ్రోత్ కూడా బాగుంటుంది. చూసారు కదా, ఇలా బాగా బాయిల్ చేసేసుకోవాలి దీన్ని. వాటర్ని ఇలాగా వడగట్టేసుకోవాలండి. ఈ వాటర్లో మనం హెన్నా కలుపుకొని రెగ్యులర్ ప్యాక్ వేసుకోవచ్చు. అలాగే డైలీ ఈ సిరంని నైట్ కనుక పడుకునే ముందు చక్కగా హెయిర్కి పట్టించేసుకుంటే బాగా నైట్ అంతా కూడా హెయిర్కి ఉంటుంది, కాబట్టి మంచి రిజల్ట్ వస్తుందండి. అలా పెట్టుకోలేము అనుకున్నప్పుడు హెన్నా కలుపుకొని రెగ్యులర్గా యూజ్ చేసుకోవచ్చు. ఇలాగా చక్కటి రిజల్ట్ ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్, మీకే తెలుస్తుంది. డై కాకుండా ఇలా కనుక వేసుకుంటే మనకి హెయిర్ కలరు షైనింగ్ ఉంటుంది. అలాగే స్ట్రాంగ్నెస్ వస్తుంది. అలాగే పొడవుగా ఒత్తుగా పెరుగుతుంది. చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. మీరు నైట్ పడుకునే ముందు ఈ సిరంని అప్లై చేసుకొని మార్నింగే హెడ్ బాత్ చేసుకుంటే కనుక మంచి రిజల్ట్ ఉంటుంది. 1 మంత్లోనే మీరు చెప్తారు ఎంత మంచి గ్రోత్ ఉన్నది, ఎంత మంచి హెయిర్ ఉన్నది. మనకి ఈ పప్పీ హెయిర్ అంటారు కదా ఫ్రంట్, అది కూడా చాలా బాగా గ్రోత్ అవుతుందండి. ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్.